హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీస్ కిచెన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. ఈరోజు నేను గుత్తి వంకాయ కుర్మా ఎలా చేయాలో చూద్దామండి. అండ్ మీకు తొందరగా ఈజీగా అయిపోయే ప్రాసెస్లో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. దానికోసం నేను ఒక దాంట్లో మసాలా తయారు చేసుకుంటున్నానండి. మసాలా కోసం నేను ఈ పల్లీలు, కొబ్బరి ఎక్కువ వేసుకోండి. కొబ్బరి బాగుంటుంది ఈ రెసిపీలో. కొబ్బరి ఇంకా 2 ఎండుమిర్చి వేసి బాగా వేయించుకుంటున్నాను. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఎండు కొబ్బరిని మిస్ చేయకండి, ఇది మస్ట్ అండ్ షుడ్ ఈ కర్రీలో చాలా బాగుంటుంది. ఇంకా అవి వేయించుకున్న తర్వాత మిక్సింగ్ జార్లోకి షిఫ్ట్ చేసేయండి. నెక్స్ట్ దాంట్లోనే నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, ఆ నువ్వులు వేయించుకొని లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇవన్నీ ఒక పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోండి పక్కకు. నెక్స్ట్ మనం కడాయి తీసుకొని అందులో ఆయిల్ సరిపడినంత వేసుకోండి. మన ఆయిల్ వేడయ్యేలోపు మనం ఇలా వంకాయలు కాడలు కట్ చేయండి. కాడలు కట్ చేసి మధ్యలోకి ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసి కట్ చేయండి. ఇలా కట్ చేయడం వల్ల మసాలా అందులోకి బాగా వెళ్తుందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వంకాయకి. ఆ మసాలా మొత్తం పట్టినప్పుడు ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట. అందుకోసమని వంకాయలు అలా పుచ్చులు లేకుండా చూసుకొని కట్ చేసి పక్కకు పెట్టండి. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అందులో ఫస్ట్ వంకాయల్ని ఫ్రై చేయండి. కలర్ వచ్చేంత వరకు వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల మీకు టైం కొంచెం సేవ్ అవుతుంది, ప్లస్ తొందరగా అయిపోతుంది రెసిపీ కూడా. అందుకే ఫస్ట్ ఆయిల్లో ఇలా ఒక కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కలర్ చూపిస్తానండి. కొంచెం వంకాయలు మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. ఆ టైంలో మీరు తీసి పక్కకు పెట్టొచ్చు. చూడండి, లోపల కూడా వైట్గా ఉండే కదా వంకాయలు, సో కలర్ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఈవెన్గా మొత్తం ఫ్రై అయిపోయినట్టు అవి తీసి పక్కకు పెట్టండి మొత్తం అన్నీ. వంకాయలు మొత్తం సాఫ్ట్ అయిన తర్వాతే తీయండి. ఎందుకంటే మళ్ళీ సాఫ్ట్ తర్వాత కుక్ అవ్వదనమాట ఎక్కువసేపు. తర్వాత మసాలాలో కాసేపు ఒక 5 మినిట్స్ ఉంచి తీసేస్తాము. అందుకే ఒక 90% ఇప్పుడే కుక్ అవ్వాలన్నమాట వంకాయలు. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ అదే ఆయిల్లో మనం పోపు దినుసులు వేసుకొని వేయించుకున్న తర్వాత అందులోనే కరివేపాకు వేయండి. కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ రెసిపీలో. కరివేపాకు కూడా వేగిన తర్వాత మీరు ఉల్లిపాయలని చాపర్ ఉంటే చాపర్లో వేసుకొని కట్ చేయండి బాగా. లేదంటే నైఫ్తో అయినా సన్నగా కట్ చేసుకోండి. అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మీకు తెలియకుండా ఉంటుందన్నమాట. ఫ్లేవర్ వస్తుంది, బట్ ఉల్లిగడ్డలు ఉన్నాయని తెలియదన్నమాట మీకు. ఆనియన్స్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అందులోనే ధనియాల పొడి వేస్తున్నాను. ఇంకా జీలకర్ర పొడి, కారం మీకు తినేదాన్ని బట్టి వేసుకోండి. కారం వేసిన తర్వాత అందులోనే సాల్ట్, అల్లం కూడా వేయండి. ఫ్రెష్గా దంచుకొని వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. అంతే అండి. అవన్నీ బాగా ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోండి. కారం మాడకుండా చూసుకోండి, కారం మాడితే అస్సలు బాగోదు. అది కూడా ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అంతా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా గుత్తి వంకాయ కూర చేసుకుంటే మాత్రం ఎవరికైనా ఇష్టంగా తింటారు. వంకాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారనమాట. చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి వంకాయలు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ ఉంది కదండి, అందులో వాటర్ పోసి కొన్ని అందులో పోసేయండి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ అలా పైకి తేలాలండి. అంతసేపు కుక్ అవ్వనివ్వండి. ఆయిల్ పైకి తేలి అది గ్రేవీ మొత్తం చిక్కగా అవుతుంది. ఆ టైంలో మనం ఇందులో వంకాయలన్నీ వేసుకోండి. వంకాయల్ని ఎక్కువసేపు ఇప్పుడు అవసరం లేదండి, కుక్ చేయనవసరం లేదు. ఒక 5 to 6 మినిట్స్ సరిపోతుంది. అంత కుక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇది ఆల్రెడీ మన 90% ఉడికిపోయింది కదా వంకాయలు. సో ఇప్పుడు ఆ మసాలా అంతా వంకాయలకు పట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఒక 5 to 6 మినిట్స్లో రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, మన రెసిపీ రెడీ అయిపోయినట్లే. రెసిపీ నచ్చితే ప్లీజ్ ఫీడ్బ్యాక్ సెండ్ చేయండి. ఓకే, బాయ్.